ప్రతిపక్షంలో కూర్చోవడం అధికారం అనుభవించినంత ఈజీ కాదు. దానికి సహనం, ఓర్పు ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ర్యాగింగ్ ఎదురవుతుంది. దాన్ని తట్టుకోగలగాలి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ సభలో దొరికే కొద్దిపాటి సమయాన్నైనా సద్వినియోగం చేసుకునే సమర్థత ఉండాలి. ఇవేవి వైసీపీ అధినేత జగన్కు లేవు. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన ఆయన సాధారణ సభ్యుడిగా సభలో కూర్చోలేకపోతున్నారు. సహజంగానే అహంభావి అయిన జగన్కు ముఖాముఖి విమర్శలు ఎదుర్కొనే ఓపిక ఉండదు. అందుకే ఆయన శాసనసభకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అయితే వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి మన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. జగన్తో పాటు మరో 10 మంది మాత్రమే గెలవగలిగారు. ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా హాజరయ్యే అవకాశాలు లేవని చెప్పాలి. జగన్ ఇప్పటికే ఆ హింట్ కూడా ఇచ్చేశారు. వైసీపీ నేతల సమావేశంలో జగన్ నాయకులతో మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒకవేళ చరిత్ర పునరావృతం అవుతుంది, అవమానాలు, చీత్కారాలు తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే స్పీకర్ ఎన్నిక రోజు కూడా ఆయన గైర్హాజరయ్యారని వేరేగా చెప్పనవసరం లేదు. గడిచిన 5 ఏళ్లు తాము చూపిన బాటలోని ఇప్పుడు అధికార పార్టీ కూడా వెళ్తోందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ రచ్చ మామూలుగా ఉండదు. సమాధానం చెప్పేందుకు కూడా వీలు కాదు. దీంతో జగన్ టీంకు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగానే కనిపిస్తారు. దీనికి తోడు గతంలో కొద్దు గొప్ప గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు ఎవరు ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోవడం కూడా వైసీపీకి పెద్ద లోటు. గెలిచిన 11 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. వాళ్లకు సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకునేలోపు కొన్ని కాలం కాస్త పూర్తవుతుంది. అందులోనూ పెద్దగా వాయిస్ లేని వారి ఈసారి జగన్ వెంట ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండడం కూడా పార్టీకి అసెంబ్లీలో ఇబ్బందికరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్తవారే. పార్టీ అధినేత జగన్ తో పాటు ఆర్ మత్స్యలింగం, ఎం విశ్వేశ్వరరాజు, టి చంద్రశేఖర్, బి శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా, ఏ అమర్నాథ్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, బి విరూపాక్షి, పి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి మినహా ఎవరు పెద్దగా మాట్లాడలేని వారే. వీరిలో ద్వారకానాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, దాసరి సుధా గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన పెద్దగా వాయిస్ లేని వాళ్ళు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగు పెడుతున్నంతో వీరి మీద కూడా పెద్దగా ఆశలు లేవు. వీరికి సభా సంప్రదాయాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో వీరితో అసెంబ్లీకి వెళ్లే కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరై ఆ తర్వాత సభకు దూరంగా ఉండాలనేదే జగన్ ఫైనల్ నిర్ణయం. సభలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోగా తమను రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తారని, దానికి అవకాశం ఇచ్చే కంటే సభకు తాము దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు చెప్పారు. 5 ఏళ్ల పాటు ఈ ఎమ్మెల్యేలతో సభలో పోరాటం చేయడం కష్టమేనని భావిస్తున్న జగన్ కు చేతనైన సులువైన మార్గం జనం బాట పట్టడం. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఎన్నికల హామీల అమలు, మిగిలిన సమస్యలపై పోరాటం చేస్తూ జనానికి దగ్గర వాళ్ళని యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో పాటు తమపై కేసులు నమోదవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు. జైలు జీవితాన్ని కూడా సిద్ధపడాల్సి వస్తుందని నేతలకు చూచాయిగా చెప్పారు. అయితే న్యాయ పోరాటం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలోనే జగన్ ఉన్నారు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంటుంది. ఇది యూనివర్సల్ ట్రూత్.